ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారంటే? ఆ నిజవర్గం మాదే వస్తుందని ఉంది నాకు. ఈయనకి ఇచ్చిన వాళ్ళ ఇప్పుడు ఎవరికి? కందులు దుర్గేష్ అది ఇచ్చారు కదా, అంత గురించి మా ఇదే వస్తుంది, వైఎస్ఆర్ పార్టీ వద్దని ఉంది. మా ఒక్కటేనే మా సీటు ఉన్న సీట్లు నేను చెప్పలేను. తెలియదు కానీ ఆ, నిడదు వాళ్ళు మాత్రం ఇదే వస్తుంది శ్రీనివాస్ నాయుడు గారికి అని మా అభిప్రాయం. అది దుర్గేష్ గారికి ఎందుకు కష్టం అవుతుంది అనుకుంటున్నారు? దుర్గేష్ని ఎవరు ఎరగరండి ఇక్కడ. ఏదో వేసారు కానీ ఎవరికి తెలదు. తెలదంటారా? ఎవరికి తెలదు. కనీసం ఆడికి ఇచ్చినా మొత్తం అందరూ వేస్తారు. ఇప్పుడు మా ఊళ్ళో ఎవడో చేయట్లేదు తెలుగుదేశానికి. కుర్రోళ్ళు 50 మంది పాటు చేసేవారు వరకే. అసలు ఇప్పుడు ఎవడో ఒక్కడు కూడా లేడు అసలు తెలుగుదేశానికి. ఎందుకంటే జనసేనకి ఇవ్వడం వల్ల, జనసేనకి ఇస్తాం వల్లనే గ్యారంటీ అది. పార్టీ పరంగా కూడా గెలిచే ఛాన్స్ లేదంటారు. అంటే తెలుగుదేశం జనసేన బలంగా లేవంటారు. దాని గురించే అనుమానం ఉంటే ఉండొచ్చు కానీ మా అభిప్రాయం అలాగుంది. ఆడికి ఇస్తాం వల్ల వస్తుందేమో అని అనుకుంటున్నాం, అంతేగాని గ్యారంటీ ఏం కాదు. వచ్చి అదే రావచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళందరూ ఆయనకే ఇస్తే అదే గ్యారంటీ. ఆయన వస్తాడు, అందులో అనుమానం. బాబాయ్ దుర్గేష్ గారికి వస్తున్నారు కదా రాజమండ్రి నుంచి. చంద్రబాబుని చూసి వెయ్యాలి ఎవరు వేసినా. ఎందుకంటే అతను మనకి ప్రజలకి ఉపకారమే చేశాడు. కాకపోతే అది ప్రజలు గ్రహించట్లేదు. డెవలప్మెంట్ లేదు. ఏదో ఇస్తున్నాడు చేస్తున్నాడు కానీ విద్యార్థులకు కానీ ఈ వ్యవసాయదారులకు కానీ ఎవరికి ఉపయోగపడతలేదు. ఇళ్ళు అయ్యి ఏదో కట్టిస్తున్నారు కానీ ఇప్పుడు నేనే వాటర్ పథకం ఇచ్చాను అంటున్నాడు, ఇంటింటికి కుళాయి. అది ఎవరిదే? సెంట్రల్ గవర్నమెంట్. మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఉచిత బియ్యం ఇస్తుంది. ఈ ఏమీ లేదు. ఊరికి పేరుకి నేను చెప్పుకున్నానని ఏదో కాలక్షేపం గంటేస్తున్నాను. కానీ నా ఐడియా ప్రకారంగా ఇది పరిపాలన బాగోలేదు, రౌడీయిజం ఎక్కువగా ఉంది. కాబట్టి అందరూ ఇంచుమించులో మెజారిటీ జనం చంద్రబాబు నాయకత్వం అంటే కేంద్రంలో మాత్రం మోడీ రావాలి, ఇక్కడ చంద్రబాబు రావాలి. అది ప్రజలు చాలామంది ఉద్దేశం. బాగుంది కూడా. అక్కడ మీకు దేశానికి కూడా మోడీ చాలా అన్ని రకాలుగానే చేస్తున్నాడు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి కొంత వ్యతిరేకంగా ఉంది, లేకపోతే పర్వాలేదు. అదే మా అభిప్రాయం. మీ నియోజకవర్గం ఎలా ఉండబోతుందండి ఫైనల్గా? నా ఐడియా ప్రకారంగా జనసేన ఇది కలుస్తుంది కాబట్టి, బీజేపీ కలుస్తుంది కాబట్టి, కలుస్తుంది కాబట్టి ఈ అరాచక పాలన పోవాలంటే అంతే. ఇక్కడ దుర్గేష్ గెలుస్తారంటారా? మా అభిప్రాయం అదే.